ఎన్నో హక్కుల గురించి పోరాటం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ హక్కులకు సంబంధించి కొన్ని నెరవేరుస్తూ ఉంటారు, తర్వాత వాటిని అయితే ఆపేసే పరిస్థితి అయితే ఉంది. హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రస్తుతం అయితే డాక్టర్స్ చేస్తున్నటువంటి ఈ శిబిరం దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఎందుకంటే ఇది ప్రభుత్వాలకో వేరే ఎవరికో సంబంధించినటువంటి విషయం కాదు. ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అయితే ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత డాక్టర్స్ చేస్తున్నటువంటి ఈ శిబిరంకి వచ్చి ప్రస్తుతం అయితే వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న ఈ ఆందోళన విజయవంతం అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ కూడా ప్రభుత్వం కూడా అంగీకరించాలనేది చేస్తున్నటువంటి నిదానం. ముఖ్యంగా చూస్తే సేవ్ ద సేవియర్స్ అనే ఈ నినాదానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న విషయంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఈ డాక్టర్స్ చేపడుతున్నటువంటి ఈ ఆందోళనలో ఎలాంటి చట్టాలు చేయాలి అనేది వీళ్ళైతే ప్రస్తుతం చేస్తున్నటువంటి డిమాండ్గా ఉంది. మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం వంగల్పూడి అంతా ఎందుకంటే ఇక్కడ వీళ్ళతో మాట్లాడడానికో లేకపోతే మీడియాతో అడ్రస్ చేయడానికో అవకాశం లేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం విద్యార్థులతో పాటుగా హోంమంత్రి కూడా ఇక్కడ కూర్చుని ప్రొటెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ డాక్టర్స్తో పాటు కూర్చోవడం, ఆందోళన చేయడం జరిగే అవకాశం అయితే లేదు. సో మనం చూస్తున్నాం ప్రస్తుతం వీళ్ళకి సంబంధించినటువంటి మద్దతు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వంగల్పూడి అనిత ప్రస్తుతం డాక్టర్స్ ఇక్కడ చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించి వీళ్ళకి సంఘీభావంగా ప్రస్తుతం కూర్చుంటున్నటువంటిది అయితే మనము విజువల్లో చూడొచ్చు. వాళ్ళతో విద్యార్థులకి సంఘీభావం తెలియజేస్తున్నారు, డాక్టర్లకి సంఘీభావం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఇది ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇది ఏ డాక్టరో లేకపోతే ఇంజనీరో లాయరో ఇలా అని కాదు, ఇక చూడాల్సింది ఒక ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే ఈ జరిగినటువంటి ఏదైతే దాడి అయితే ఉందో ఆ దాడికి సంఘీభావంగా ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఇక్కడ కూర్చుని వీళ్ళతో విద్యార్థులతో కూర్చుని వీళ్ళతో పాటు మద్దతు తెలియజేస్తున్నటువంటిది కూడా చూడొచ్చు. సేవ్ ద సేవియర్స్ అనే నినాదం ప్రస్తుతం ఒక రాష్ట్ర హోంమంత్రి విద్యార్థులు డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ఆందోళనలో వచ్చి పాల్గొనడం అనేది చెప్పాలంటే వాళ్ళు ఒక విధంగా కోరుతున్నటువంటి న్యాయానికి జరుగుతున్నటువంటిదే కానీ చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ ఖచ్చితంగా అయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి డిమాండ్లకైనా ఇప్పుడైతే డాక్టర్లతో మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళు ఏం డిమాండ్స్ చేస్తున్నారు, సెంట్రల్ ప్రొటెక్షన్ కావాలి, ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి చట్టాలను తీసుకురావాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి అనుగుణంగా వీళ్ళైతే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు విద్యార్థి సంఘానికి అంటే డాక్టర్స్కి సంబంధించినటువంటి వాళ్ళతో ఈ ప్రొటెస్ట్కి సంబంధించి అసలు ఏం డిమాండ్స్ ఉన్నాయనేది కూడా ఏపీ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ముఖ్యంగా చూడొచ్చు. వీళ్ళతో చర్చించడం, వాళ్ళకి సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి ఏ డిమాండ్ చేస్తున్నారు అనే దాన్ని కూడా వాళ్ళతో ప్రత్యేకించి మాట్లాడుతున్నటువంటిది అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. అయితే ముఖ్యంగా చూస్తే ఇక్కడ కనిపిస్తున్నది మనము కనుక చూస్తే ఎలాంటి డిమాండ్స్ పెడతారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే సేవ్ ద సేవియర్స్ అంటూ డాక్టర్స్ చెప్తున్నటువంటి దాని ప్రకారం చూసినా కూడా వాళ్ళకి చేస్తున్నటువంటి దీనికి సంబంధించి ఏదైనా సరే మనమైతే ముఖ్యంగా చూడొచ్చు. హోంమంత్రి ప్రస్తుతం అంటే మీడియాతో దీనికి సంబంధించి వాళ్ళు ఎట్లాంటి డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సెంట్రల్కి పంపించాలనే దాని మీద ఉంటుంది అనే కోణంలో వీళ్ళని కనుక్కునే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం అయితే విద్యార్థి అంటే వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులతో అయితే ప్రస్తుతం అయితే హోంమంత్రి చర్చలు జరుపుతున్నటువంటి దాన్ని అయితే మనమైతే చూడొచ్చు. వాళ్ళు ఏం డిమాండ్స్ చేస్తున్నారు, ఫ్యూచర్లో కూడా అటు అంటే ఇది జరిగినటువంటి సంఘటన కోల్కతాలో జరిగినా కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి, ఒక చట్టం అయితే తీసుకురావాలనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ప్రస్తుతం హోంమంత్రికి సంబంధించి వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు కూడా వీళ్ళు
ప్రస్తుతం ఆ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అట్లా హోంమంత్రి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు అనే దాన్ని కూడా ప్రస్తుతం వైద్య విద్యార్థులందరూ కూడా ఎంతో వాళ్ళు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆందోళన అటు కేజీహెచ్ అదేవిధంగా మెడికల్ కాలేజీకి సంబంధించి ఈ రెండు వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వైద్య విద్యార్థులు అందరూ కూడా ప్రస్తుతం అయితే వాళ్ళు తమ విధులన్నింటినీ కూడా బహిష్కరించి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో హోంమంత్రితో ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఈ చర్చకు సంబంధించి మనమైతే వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ విషయంలో వాళ్ళ డిమాండ్లు ఎంతవరకు నెరవేరుతాయి ఏంటి అనేది ఇప్పుడు సెంట్రల్ చేయాల్సినటువంటిది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే దీని మీద సిబిఐ దర్యాప్తు వేసినా కూడా ఇప్పటివరకు ఏ విధమైనటువంటి నిర్ణయం రిజల్ట్ అనేది వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి మనమైతే చూడొచ్చు. ఇక్కడ ఖచ్చితంగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వైద్య విద్యార్థులకి ఎప్పటి నుంచో, వైద్య విద్యార్థులు అనేది కాదు డాక్టర్లు కూడా ఎప్పటి నుంచో ఇబ్బందిని అయితే ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు కొంతమంది ఆ పేషెంట్ తాలూకా బంధువులు కూడా దాడులు అయితే చేస్తూ ఉంటారు. వాటన్నింటినీ కూడా నుంచి రక్షణ కల్పించాలనేది వీళ్ళు చేస్తున్నటువంటి మేజర్ డిమాండ్. సో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలి. ఆ చట్టానికి సంబంధించినటువంటిది కోరే అవకాశం అయితే ఉంటుంది. జరిగినటువంటిది ఇది కలకత్తాలో సంఘటన జరిగినా కూడా ఇది ప్రతి రాష్ట్రం నుంచి స్పందించాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ స్పందన వస్తేనే, ప్రత్యేకమైనటువంటి చట్టం వస్తేనే ఖచ్చితంగా ఫ్యూచర్లో డాక్టర్లకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేది చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం అయితే రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఈరోజు డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి సంబంధించి అసలు ఎలాంటిది ఉంది, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం హామీ ఇస్తారనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హోంమంత్రి మాట్లాడతారా లేదా, వైద్య విద్యార్థులతో ఏ విధమైనటువంటి చర్చలు జరిపిన విషయాలను ఏ విధమైన విషయాలను చెప్తారు అనేది తెలిసే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం వైద్య విద్యార్థులతో అటు ఇప్పుడు యూనియన్కి సంబంధించిన నాయకులతో మాట్లాడడంతో పాటుగా ప్రస్తుతం అయితే ఆ విద్యార్థులతో చర్చిస్తున్నటువంటిది కూడా మనమైతే చూడొచ్చు. కానీ వీళ్ళు ఒక్కటే సేవ్ ద సేవియర్స్, మాకైతే రక్షణ లేదు, రక్షణ కల్పించాలంటూ వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో హోంమంత్రి ప్రస్తుతం వీళ్ళతో జరుపుతున్నటువంటి చర్చల్లో అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఇది వీళ్ళ మేజర్ డిమాండ్లో జరిగినటువంటి సంఘటనలో కలకత్తాలో జరిగినటువంటి వైద్య విద్యార్థినికి న్యాయం జరగడంతో పాటుగా భవిష్యత్తులో ఈ విధమైనటువంటి దాడులు జరగకుండా తమను తాము రక్షించుకోవాలి, దానికి సరైన న్యాయం కావాలని ప్రస్తుతం అయితే హోమ్ మినిస్టర్ యూనియన్ నాయకులతో చేస్తున్నటువంటి ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఆ సంఘీభావం తెలియజేయడానికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నది ఏదైతే ఉందో దానికి సంబంధించి అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటనే దానికి కూడా వైద్య విద్యార్థులు ప్రస్తుతం ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఒక హోంమంత్రి వైద్య విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనకి స్వయంగా వచ్చి పార్టిసిపేట్ చేయడంతో ఒక చిన్న ఆశ అనేది కూడా ఖచ్చితంగా వీళ్ళలో చిగురిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే విద్యార్థులు వీళ్ళకైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళకి తోడు అటు పిఓడబ్ల్యూ అదేవిధంగా ఐదువాకి సంబంధించినటువంటి వాళ్ళు వివిధ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరితో కూడా హోంమంత్రి అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మహిళా డాక్టర్లపై హింస మన సమాజానికి శాపం అంటూ వీళ్ళైతే ఆ ప్లకార్డులు డిస్ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు హోంమంత్రి కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి. ఆ సూచనలకు అనుగుణంగానే అంటే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ అదేవిధంగా పీజీలు కూడా వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించి కావాల్సినటువంటి డిమాండ్స్ని ఏ విధమైనటువంటి డిమాండ్స్ కావాలి, ఆ డిమాండ్స్ ఎలా నెరవేర్చాలనే దాని మీద ప్రస్తుతం అయితే హోంమంత్రికి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యూనియన్ నాయకులు ఒక్కరితో మాట్లాడడమే కాదు, యూనియన్ నాయకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్ విద్యార్థులతో కూడా పీజీ విద్యార్థులు వీళ్ళందరితో విద్యార్థులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా చూస్తే వీళ్ళందరికీ సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఒక ఏదైతే అవుట్పుట్ ఉందో దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి హోంమంత్రి తెలియజేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి రక్షణ కావాలంటే ఖచ్చితంగా చట్టాలు చేయాలి, ఆ చట్టాలని అమలుపరచాలి.
రాజు, అయితే ప్రెసెంట్ అక్కడ వంగలపూడి అనిత రావడం జరిగింది. ఆల్రెడీ అక్కడ వారితో డిస్కషన్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం డిస్కషన్ జరుగుతుంది, ఆ వైద్యులు ఆ వంగలపూడి అనితతో ఏం చెప్తున్నారు, వారి డిమాండ్స్ ఏంటి? వంగలపూడి అనిత కూటమిలో ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి ఆవిడ కేంద్ర ప్రభుత్వానికి వారి వినపాలు చెప్పే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అయితే ఇప్పుడు హోంమంత్రి వంగల్పూడి అంతా వీళ్ళ విద్యార్థుల దగ్గర, ముఖ్యంగా వైద్య విద్యార్థుల దగ్గర అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తీసుకుంటున్నటువంటిది మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పీజీ డాక్టర్స్, అదేవిధంగా ప్రజెంట్ డాక్టర్స్, వైద్య విద్యార్థులు వీళ్ళందరి దగ్గర ప్రస్తుతం అయితే ఒక్కొక్కరిగా వివరాలు అడిగి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కోల్కతాలో జరిగినటువంటి సంఘటన గురించి చెప్తూనే రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులకు, వైద్యులకు రక్షణ లేదు కాబట్టి రక్షణకు సంబంధించినటువంటి ఎట్లాంటివి చట్టాలు అంటే వీళ్ళు ఇప్పటికే సెంట్రల్ ప్రొడక్షన్ కావాలనేది కోరుతున్నటువంటి అదైతే ఉంది. దానికి సంబంధించి ఖచ్చితంగా వీళ్ళైతే కొన్ని డిమాండ్స్ అయితే హోంమంత్రికి తెలియజేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి సాధ్యాసాధ్యాల మీద ఒక రిపోర్ట్ని, ఒక నివేదికను తయారు చేసి సీఎంకి ఇవ్వడం, సీఎం ద్వారా అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి పంచే అవకాశం అయితే ఉంది. క్షుణ్ణంగా ప్రతి విద్యార్థితోనూ ఇక్కడ హోంమంత్రి మాట్లాడుతున్నటువంటిది మనమైతే చూడొచ్చు. 1-to-1 విద్యార్థులు చెప్తున్న ప్రతి విషయాన్ని కూడా హోంమంత్రి వింటున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే సేవ్ ద సేవియర్స్ అనే ఒక నినాదం ఎప్పుడూ ప్రతి ఒక్కరిలోనూ అందరిలో కూడా వెళ్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. సో వైద్య విద్యార్థులే కాదు, డాక్టర్లు ముఖ్యంగా చూస్తే వీళ్ళు ఇక్కడ చెప్తున్నటువంటిది మాకు రక్షణతో పాటుగా ఇది ఒక ఆడపిల్ల అంశంగా చూడాలి. ఎందుకంటే ఈ మహిళల మీద, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంగా కూడా చూడాలని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం అయితే హోంమంత్రి వంగల్పూడి అనితతో వీళ్ళైతే ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. కానీ ఎట్లాంటి హామీ ఇస్తారు, ఏం చెప్తారు, ఏం చెప్పబోతున్నారు అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక రాష్ట్ర హోంమంత్రి సంఘీభావంగా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్స్ అందరికీ ఏం మాట్లాడతారు, హోమ్ మినిస్టర్ ఎట్లాంటి హామీ ఇస్తారు, వాళ్ళ డిమాండ్స్ని ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏమేమి పంపిస్తారనే దాని మీద కూడా ఖచ్చితంగా అయితే ప్రస్తుతం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళకి హామీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం అయితే ప్రస్తుతం వైద్య విద్యార్థులందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అనేది డాక్టర్లు చేస్తున్నటువంటి మేజర్ డిమాండ్లో ఒకటి. ఈ మేజర్ డిమాండ్కి సంబంధించి ప్రస్తుతం హోంమంత్రి, ఎందుకంటే రక్షణ కల్పించాల్సింది హోంశాఖ కాబట్టి అటు రాష్ట్ర